హలో అండి. నేను మీ డాక్టర్ లోకేశ్వర్. కన్సల్టెంట్, సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్, డాక్టర్ కేర్ హోమియోపతి. సో, ఈ మధ్య కాలం లోపల చాలామంది పేషెంట్స్ మన దగ్గరికొస్తున్నారు. సింప్టమ్స్ ఏంటని చూసినట్లయితే, సడెన్‌గా నిన్నటి మొన్నటి వరకు చాలా మంచిగా ఉన్నాము, హెల్తీగా ఉన్నాము. బట్ రీసెంట్ టైమ్‌లో 1 వీక్ నుండి శరీరం చాలా వీక్‌గా ఉంది. తొందరగా ఏ చిన్న పని చేసినా అలసిపోయినట్టుగా ఉంటుంది. ఆకలి ఏ ఫుడ్ చూసినా గానీ తినాలనిపిస్తుంది. కానీ తినలేకపోతున్నాను. కడుపు చాలా ఉబ్బరంగా ఉంటుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఎక్కువగా వస్తుంది. కడుపు మొత్తం గూడా కొంచెం తిన్నా గానీ కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది అనే సింప్టమ్స్ తోటి చాలామంది వస్తున్నారనమాట. సో, ఆకలి ఉండి తినలేకపోవడం. కొంచెం తిన్నా గానీ కడుపు ఉబ్బరంగా ఉండడం. కొన్ని సందర్భాల లోపల ఆకలనేది పూర్తిగా మందగించిపోతూ ఉండడం. అంటే డైజెస్టివ్ ట్రాక్ అంటే ఏదైతే ఉందో, డైజెషన్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఈ సిస్టానికి రిలేటెడ్‌గా చాలా మంది లోపల ఎక్కువగా చూసేటువంటి ప్రాబ్లమ్ లోపల హెపటైటిస్ ప్రాబ్లమ్ అనేది ఎక్కువగా చూస్తున్నాం. సో, ఈ హెపటైటిస్ బి పాజిటివ్ ఉన్న సందర్భం లోపల ఇలాంటి ప్రాబ్లమ్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే చూస్తూ సడెన్‌గా రెగ్యులర్‌గా ఫుడ్ తీసుకునే వ్యక్తి సడెన్‌గా ఆకలి తగ్గిపోతూ ఉండడం. ఆకలి ఉన్నప్పటికి కూడా కొద్దిపాటి ఆహారం తీసుకున్నా త్వరగా అరగక చాలా ఇబ్బందిగా ఉండడం, పొట్ట చాలా ఉబ్బరంగా ఉండడం అండ్ ఫుడ్ ఉంటుంది. కానీ కొంచెం తిన్నా గానీ కడుపు చాలా ఉబ్బరంగా అనిపిస్తూ ఉండడం. ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే హెపటైటిస్ బి ఉందా లేదా అని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో, ఈ హెపటైటిస్ బి అనేది వైరల్ ఇన్ఫెక్షన్. మనం తీసుకున్నటువంటి ఆహారం ద్వారా రావచ్చు. లేదా ఆహ్, సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఎవరైతే హెపటైటిస్ బి ఉన్నటువంటి పేషెంట్ ద్వారా వాళ్ళ రక్తం మనకు అనుకోకుండా మనలో ఎక్కించుకోవడం సందర్భాల బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ సందర్భాల్లో కూడా హెపటైటిస్ బి రావడానికి అవకాశం ఉంటుంది. సో, ఎప్పుడో 3 నెలల ముందు నేను బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ చేసుకున్నా. ఇప్పుడు హెపటైటిస్ బి వస్తదా అనంటే రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ పేషెంట్‌కి కూడా ఏదైతే బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ అయిందో వారికి హెపటైటిస్ బి ఉంటే మనకు రావడానికి అవకాశం ఉంటుంది. సో, ఈ హెపటైటిస్ బి లోపల వైరల్ లోడ్ అనేది పెరిగిన సందర్భం లోపల మనం ఇందాక అనుకున్నట్టు ఆకలి మందగించడం, దాంతో పాటు కొన్ని సందర్భాల లోపల విపరీతంగా ఆకలి అవుతుండడం, కడుపు ఉబ్బరంగా ఉండడం, కడుపులో ఎప్పుడు పొట్ట ఎప్పుడు ఉబ్బరంగా ఉండడం అనేది హెపటైటిస్ బికి సంబంధించినటువంటి లక్షణాలనమాట. కొందరి లోపల ఏందంటే ఏసిమ్ప్టమాటిక్‌గా అంటే ఇయర్స్ టుగెదర్ వాళ్ళకెలాంటి సింప్టమ్స్ కూడా వాళ్ళ లోపల కనిపియవు. కాకపోతే రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్స్ లోపల ఎప్పుడో ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నప్పుడో, లేదా ఏదైనా సర్జరీ అవసరం పడి సర్జరీకి వెళ్తున్న సందర్భం లోపల హెపటైటిస్ బి పాజిటివ్ ఉంది. దీనికి రిలేటెడ్‌గా చాలా ప్రికాషన్స్ తీసుకుంటూ సర్జరీ చేయాలని చెప్పేసి సర్జన్ చెప్పిన సందర్భం లోపల వాళ్ళకి హెపటైటిస్ బి ఉందని తెలుస్తుందనమాట. సో, హెపటైటిస్ బి వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల వరకు కూడా ఎలాంటి సింప్టమ్ లేకుండా ఆల్ ఆఫ్ సడెన్‌గా సిరోసిస్ ఆఫ్ లివరు అంటే లివర్‌కి రిలేటెడ్‌గా క్యాన్సర్ వెళ్ళే పరిస్థితిలో దారి తీయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో, ఎప్పుడైతే హెపటైటిస్ బి అని గుర్తించామో ఇమ్మీడియేట్‌లీ హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల మనకేమవుతుందంటే వైరల్ లోడ్ తగ్గించడం జరుగుతుంది. దాంతో పాటు హెపటైటిస్ బి నెగెటివ్ అయిన కేసెస్ కూడా చాలా ఉన్నాయన్నమాట. సో, హెపటైటిస్ బి వచ్చినట్లయితే దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా వాటి వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ వరకు వెళ్ళకుండా హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ లోపల కొన్ని మోడిఫికేషన్ చేసుకుంటూ, డైట్ పరంగా కొన్ని చేంజెస్ చేసుకుంటూ మనం మెడిసిన్స్ అనేవి వాడుకున్నట్లయితే హెపటైటిస్ బిలో ఉన్నటువంటి వైరల్ లోడ్‌ని కంట్రోల్ చేసుకుంటూ హెపటైటిస్ బిని పూర్తిగా తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అండ్ కొన్ని సందర్భాల లోపల ఏందనంటే, సార్ రీసెంట్‌లీ మొన్న ఒకసారి నేను వేరే ప్రాబ్లమ్ గురించి వెళ్ళాను. అండ్ స్కానింగ్ చేయించారు. అల్ట్రాసోనోగ్రఫీ చేయించారు. సో, అల్ట్రాసోనోగ్రఫీ లోపల మనకు గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్ అని చెప్పేసి ఇస్తున్నారని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో, గ్రేడ్ 1 గదా అని చెప్పేసి చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. గ్రేడ్ 2 గదా ఏం కాదులే అందరిలో కామన్‌గా ఉంటది. నాకు చేసిన స్కానింగ్ చేసినా గానీ మాకు కూడా ఉంటుందని చెప్పేసి కొంతమంది దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ గ్రేడ్ 3కొచ్చాక సింప్టమ్స్ వచ్చిందాక అంటే కడుపు ఉబ్బరం ఏ ఫుడ్ తీసుకున్నా అని కొంచెం కడుపు ఉబ్బరంగా ఉండడం, డైజెషన్ అనేది ప్రాపర్‌గా లేకపోవడం అండ్ దానివల్ల మెటబాలిజం లోపల డిస్టర్బెన్స్ రావడం, దానివల్ల డయాబెటిస్ రావడం ఇలాంటివనేది దారి తీయడానికి అవకాశం ఉంటుంది. సో, ఫ్యాటీ లివర్ ఉన్నా కానీ, గ్రేడ్ 1లో ఉన్నా గానీ దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. గ్రేడ్ 2లో ఉన్నా దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. గ్రేడ్ 3 ఉంటే ఇంకా ప్రాపర్ కేర్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుందనమాట. సో, గ్రేడ్ 1 గానీ, గ్రేడ్ 2 గానీ, గ్రేడ్ 3 గానీ ఫ్యాటీ లివర్ ఉన్న సందర్భం లోపల వాటి రిలేటెడ్‌గా సింప్టమ్స్ ఏమున్నాయి అనేది గుర్తించి, వాళ్ళ లోపల ఏ విధంగా డైట్ తీసుకుంటే ఈ ఫ్యాటీ లివర్‌ని అధిగమించడానికి అవకాశం ఉంటుందో మనం ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఫ్యాటీ లివర్‌ని కూడా పూర్తిగా నివారించుకోవడానికి హోమియో వైద్య విధానం లోపల ఎస్పెషల్లీ డాక్టర్ కేర్ హోమియోపతి లోపల చక్కటి మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయన్నమాట. సో, ఫ్యాటీ లివరే గదా! గ్రేడ్ 1 గదా! అని నెగ్లెక్ట్ చేసినట్లయితే అది గ్రేడ్ 2, గ్రేడ్ 3 మనకు తెలియకుండానే గ్రేడ్ 3 వరకెళ్ళిపోతుంది. అండ్ దానివల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్‌లో భాగంగా సిరోసిస్ ఆఫ్ లివర్ అంటే వెరీ రేర్ కండిషన్ లోపల వస్తుంది. బట్ ఎవరిలో వస్తుందో మనం చెప్పలేం కాబట్టి దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకుండా ప్రాపర్ కేర్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ గ్రేడ్ 3 ఉన్న తర్వాత
పొట్ట చుట్టూ కొవ్వు పెరిగిపోయి అదేవిధంగా ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు డయాబెటీసే గానీ, హైపర్ టెన్షనే గానీ, థైరాయిడే గానీ త్వరగా రావడానికి అవకాశం గూడా ఉంటుందనమాట. సో, లివర్‌ని మనం నెగ్లెక్ట్ చేసినట్లయితే వాటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ బిలిరుబిన్ లెవెల్స్ లోపల లివర్ ఫంక్షన్ లోపల తేడా రావడం వల్ల కూడా చాలా కాంప్లికేషన్‌లోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి గ్రేడ్ 1 ఉన్నా, గ్రేడ్ 2 ఉన్నా దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి కాల్ చేసి ఇమ్మీడియేట్‌లీ అపాయింట్‌మెంట్ తీసుకొని ప్రాబ్లమ్ ఏదున్నప్పటికి కూడా ఖచ్చితంగా దాన్ని పూర్తిగా నివారించుకోవడానికి మెడిసిన్స్ అనేది అందించడం జరుగుతుంది. మీ ప్రాబ్లమ్ పూర్తిగా తగ్గిపోతుంది. సో, యూజువల్‌గా ఈ ఫ్యాటీ లివర్ ఎందుకొస్తుంది? గ్రేడ్ 1 కావచ్చు, గ్రేడ్ 2 కావచ్చు, గ్రేడ్ 3 కావచ్చు. ఎందుకొస్తుంది అని మనం చూసినట్లయితే శరీరానికి కొంత ఆహారం అనేది రోజు తీసుకుంటే మనం రెగ్యులర్ యాక్టివిటీస్ అనేవి ప్రాపర్‌గా చేసుకోగలుగుతాం. శరీరానికి ఎంత అవసరమో దానికి మించి ఎక్కువ మోతాదులో తీసుకోవడం. అంటే ఎస్పెషల్లీ ఎప్పుడు జరుగుతుంది అనంటే నైట్ షిఫ్ట్ లోపల వర్క్ చేసేటప్పుడు మనకు తెలిసి తెలియక అంటే అప్పుడే ఫుడ్ తీసుకున్నా మళ్ళీ ఫుడ్ క్రేవింగ్ వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు కార్బ్స్ మీద క్రేవింగ్స్ వచ్చేసి ఎక్కువగా కార్బ్స్ తీసుకోవడం వల్ల ఈ ఫ్యాటీ లివర్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ రెగ్యులర్‌గా ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా అంటే నేను నైట్ డ్యూటీ చేసొచ్చినా, ఇప్పుడు నాకు అంత అలసిపోయి ఉన్నా, ఇప్పుడు నేను యాక్టివిటీ చేయాల్సిన అవసరం ఉందా అని చెప్పేసి డే టైమ్‌లో మంచిగా నిద్రపోతూ ఉంటారు. సో, ప్రాపర్‌గా ఫిజికల్ యాక్టివిటీ లేని సందర్భాల్లో కూడా ఫ్యాటీ లివర్ అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఎక్సెస్ ఆయిల్ ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోవడం, బేకరీ ఐటెమ్స్ ఎక్కువ తీసుకోవడం, మాంసాహారం మంచిదే దాంట్లో ప్రోటీన్ ఉంటుంది. బట్ ఎక్కువగా తీసుకున్న సందర్భాల లోపల ఫ్యాటీ లివర్ అనేది దారి తీయడానికి అవకాశం ఉంటుంది. శరీరానికి ఏదైనా గానీ ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు దానివల్ల కొన్ని కాంప్లికేషన్స్ వస్తుంటాయి. దానిలో భాగంగా ఫ్యాటీ లివర్ కూడా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో, ఎక్కువగా కొవ్వుతో కూడుకున్నటువంటి ఆహార పదార్థాలు తీసుకున్నట్లయితే ఫ్యాటీ లివర్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో, ఫుడ్ ఏం తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. నౌఎడేస్ మనం బయటికి వెళ్ళగానే మార్కెట్ లోపల రెడీ టు ఈట్ అన్నట్టు అన్నీ అవైలబుల్ ఉంటున్నాయి. మనం ఒకటి తినాలని పోయి దానికి అక్కడ నచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలు అన్నీ టేస్ట్ చేద్దామని చెప్పేసి అన్నీ తీసుకుంటున్నాం. దాని లోపల ఏ ఇంగ్రీడియెంట్ ఉంటుంది, ఎంత ఫ్యాట్ కంటెంట్ ఉంది అనేది మర్చిపోయి ఎక్కువగా ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా ఫ్యాటీ లివర్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో, మనం తీసుకునే ఆహారం మీద ఖచ్చితంగా ఫోకస్ చేసి ఏం తింటున్నాం అనేది చూసుకుంటూ ప్రాపర్‌గా డైట్ అనేది మెయింటైన్ చేస్తున్నట్లయితే ఫ్యాటీ లివర్ సమస్యను అధిగమించడానికి అవకాశం ఉంటుంది.